మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. 122వ కీర్తన 1వ వచనము మరియు 2వ వచనము. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. కొన్ని రోజుల క్రితం మనం ధ్యానం చేసినట్లుగా యోహాను సువార్తలో యేసుక్రీస్తు దైవరాజ్య ప్రకటన చేసేటప్పుడు ఉపమానాల రీతిలో బోధించకపోవటం మనం గమనిస్తాం. మిగిలిన సువార్తల్లో మార్కు, మత్తయి, లూకా సువార్తల్లో అనేక ఉపమానాలు ఉపయోగించే యేసు ప్రభు యోహాను సువార్తలో మాత్రం అలా ఉపయోగించడం మనకు కనిపించదు. కానీ 2 దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. అవి కూడా ఉపమానాలు కాదు, దైవరాజ్యాన్ని గురించి కాదు. తనని గురించి తాను బోధిస్తూ 2 దృష్టాంతాలు చెబుతారు. ఒకటి 10వ అధ్యాయంలో మనకు కనిపించే మంచి కాపరి దృష్టాంతం. రెండవది ఈరోజు సువిశేషంలో మనకు కనిపించే ద్రాక్షావల్లి యొక్క దృష్టాంతం. 5వ వచనంలో యేసుక్రీస్తు ఇలా అంటారు, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు అని. ఏదైనా ఒక పెద్ద చెట్టు అయితే దానిలో ఏది మొద్దు, ఏది కొమ్మలు, ఏవి రెమ్మలు, ఏవి ఆకులు అనేవి మనకు స్పష్టంగా తెలుస్తాయి. కానీ ద్రాక్షావల్లి విషయంలో మనకు అలా అర్థం కాదు. ఎందుకంటే అది ఒక తీగ కాబట్టి. ఎక్కడ ద్రాక్షావల్లి ఉంది, ఎక్కడ రెమ్మలు మొదలవుతాయి అనేవి మనం గుర్తుపట్టడం చాలా కష్టం. అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. ఆ తేడా మనం తెలుసుకోగలిగేది చాలా సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ద్రాక్షావల్లి అయితే అది క్రమేపీ ఒక మొద్దులా తయారవుతుంది. దీని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ 4వ వచనంలో ఎలా అంటారు, నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు అని. ఇంగ్లీష్లో అబైడ్ ఇన్ మీ అని ఉంటుంది. కొన్ని అనువాదాల్లో మాత్రం మేక్ యువర్ హోమ్ ఇన్ మీ అని ఉంటుంది. అంటే నాలో మీరు మీ ఇంటిని లేదా మీ గృహాన్ని మీరు ఏర్పరచుకోండి లేదా నిర్మించుకోండి అని. ఎవరింటికైనా మనం అతిథులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీల్ ఎట్ హోమ్ అని అంటూ ఉంటారు. అంటే ఇది మీ ఇల్లుగా భావించండి, మీరు మొహమాట పడవలసిన అవసరం లేదు, మీ ఇంట్లో ఎలా ఉంటారో మీరు అలానే ఉండొచ్చు అని. యేసుక్రీస్తు వాళ్ళతో చెప్పేటువంటి మాట, మీరు నాలో మీ నివాసాన్ని ఏర్పరచుకోండి అని. ఇల్లంటే కేవలం మనం నివాసం ఉండి లేదా తలదాచుకునేటువంటి స్థావరం మాత్రమే కాదు. ఇల్లు అనేది ఒక సంరక్షణ, అది ఒక స్వేచ్ఛ, ఒక ధీమ, మనకు నచ్చినట్టుగా మనం మనల్లా ఉండగలిగేటువంటి ఒకే ఒక్క చోటు ఇల్లు. నాలో మీరు మీ గృహాన్ని నిర్మించుకోండి అని చెప్పటంలో అర్థం ఉంది. కానీ మీలో కూడా నేను నా గృహాన్ని నిర్మించుకుంటాను, నేను మీలో జీవిస్తాను, మీరు నాలో జీవించండి అనేది ఒక సంపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక అనుబంధానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మనకున్న ఎండల వల్ల మనం ఎక్కడ తిరిగినా, బయట ఎక్కడున్నా కూడా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎదురు చూడటంలో ఆశ్చర్యం లేదు. మా చిన్నతనంలో మా ఇంటికి మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఓ 2-3 రోజులు మించి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఉండమని ఎంత బ్రతిమాలినా కూడా ఇల్లు అలా వదిలేసి వచ్చేసామో, వెళ్ళిపోతామనేవాళ్ళు. మేమేమో పిల్లలందరం తాత దగ్గరికి వెళ్ళి, ఇక్కడే ఉండొచ్చు కదా, కావాల్సినవన్నీ చూసుకుంటాము, నీకేమైనా నచ్చలేదా అని అడిగేవాళ్ళం. అబ్బే భలే పని, అదేం లేదు, ఎక్కడున్నా కానీ ఇల్లు ఇల్లే అనేవాళ్ళు. ఆధ్యాత్మికంగా మన జీవితం కూడా అలానే ఉంటుంది. పునీత అగస్టిన్ గారు చెప్పినట్టు, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ ఓ లార్డ్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ అని. మన ఆత్మలో నిజమైనటువంటి ప్రశాంతతను దేవునిలో మాత్రమే పొందుకుంటాయి అని. మన చుట్టూ ఎన్నో బంధాలు ఉంటాయి. తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, ఎంతమంది ఉన్నా కూడా మనం మనలా ఉండగలిగేది, మనం స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా అన్నీ పంచుకోగలిగేది, చెప్పుకోగలిగేది ఒక్క దేవునితో మాత్రమే. అందుకే దేవుడే మన గృహం. అందుకే మీరు నాలో నెలకొని ఉండండి, నేను మీలో నెలకొని ఉంటాను అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు. ఇందులో ఇంకొక అంశం ఉంది. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. ఈ రెండిటికి వ్యత్యాసం ఏముంటుంది? 2 కత్తిరించబడుతున్నాయి. ఒకటి కత్తిరించి పారవేయబడుతుంది, ఇంకొకటి
కత్తిరించి సరిచేయబడుతుంది. నేను ఫలిస్తున్నాను కదా, నాకు కత్తెరతో పని లేదు, నన్ను ఎవరో సరిచేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అది పొరపాటే. మనం మరింతగా ఫలించాలి అంటే ఖచ్చితంగా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజ జీవితంలో మనం అన్వయించుకోవాలి అంటే ఎవరైనా మనల్ని సరిదిద్దుతున్నారు అంటే మనం వాళ్ళని దూరం పెట్టేస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సరిదిద్దినా తట్టుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు సరిదిద్దినా అంగీకరించలేకపోతున్నారు. తోడబుట్టిన వాళ్ళు, పెద్దలు ఎవరు కూడా మనం చేసే తప్పుల్ని వేలెత్తి చూపించినా సరిదిద్దినా కూడా ఓర్వలేనితనం వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటాం. అలా సరిచేయకపోతే ఏమవుతుంది అంటే మనం మరింత అధికముగా ఫలించలేము. ఆధ్యాత్మికంగా ఈ సరిదిద్దటం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకెదురయ్యేటువంటి శ్రమలే, మనకెదురయ్యేటువంటి శారీరక శ్రమలు కానీ, అనారోగ్యం కానీ, లేదా మానసికంగా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోవటం, మనం పడేటువంటి శ్రమని, మన మంచితనాన్ని గుర్తించకపోవటం, ఇవన్నీ కూడా ఒక రకంగా శ్రమలే. కానీ వాటి ద్వారానే మనం మరింతగా ఫలించటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఫలించేటువంటి ఒక తీగని తోటమాలి ఎవరైనా వచ్చి కత్తిరిస్తే చూసే వాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకు, అది బాగానే ఫలిస్తుంది కదా, దాన్నెందుకు ఇంకా కత్తిరిస్తున్నారు అని మనకు అనిపించవచ్చు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే అది ఇంకా బాగా ఫలించినప్పుడు అర్థమవుతుంది. మంచి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెద్దవాళ్ళు, లేదా ఆటలు క్రీడల్లో నేర్పించేటువంటి కోచ్లు కానీ, వాళ్ళెవరు కూడా నేర్చుకునేటువంటి వాళ్ళ పిల్లల్ని మరీ ఎక్కువగా పొగడరు. ఎందుకంటే అలా పొగడ్డం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా ఫలించటం ఆగిపోయి దానితో తృప్తి చెంది అక్కడే ఉండిపోతారేమోనని. ఏం చెప్పినా ఒక్క మాటలో 2 మాటల్లో చెప్తారు, నువ్వు బాగా చేశావు అని. కానీ ఈ విషయంలో ఇంకా మెరుగుపడాలి, దీనిలో నువ్వు ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని వాళ్ళు చెప్తారు. అవి ఒక్కొక్కసారి మింగుడు పడవు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాటిని అంగీకరించటం. కానీ వాటి ద్వారానే మనం జీవితంలో మరింతగా ఎదగలుగుతాం. ఆధ్యాత్మికంగా దీన్ని అన్వయించాలంటే ప్రతి పీఠాధిపతికి ఉండేటువంటి ఒక బాధ్యత ఏంటి అంటే తప్పుడు బోధనల్ని ఖండించటం. ఉదాహరణకి ఇప్పుడు నేను గురువుగా చేసేటువంటి ఈ బోధన తిరుసభకి కానీ లేదా దేవునికి కానీ విరుద్ధంగా ఉంది అని మేత్రాణులు కనిపిస్తే తప్పకుండా దీన్ని సరిదిద్దుతారు, లేదా ఇంకా అవసరమైతే ఖండిస్తారు కూడా. అలాగే పరిపాలనా విధానంలో కూడా క్యానన్లో అనేది ఒకటి ఉంది. శ్రీసభ సభ్యులైన ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటిస్తారు. కింద స్థాయిలో ఉన్నటువంటి గురువుల దగ్గర నుండి శ్రీసభ నాయకుడైనటువంటి పాపు గారి వరకు ప్రతి ఒక్కరూ దీనికి లోబడి ఉంటారు. శ్రీసభ యొక్క శక్తివంతమైన సాధనాల్లో ఇది ఒకటి నా ప్రకారం. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుల్ని మరొకరు సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సాధారణంగా ఒకరు తప్పు చేసినప్పుడు వాళ్ళను మనం సరిదిద్దకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మొదటిది, ఇలా సరిదిద్దిన తరువాత వాళ్ళకే మనకు ఉండేటువంటి అనుబంధం పాడైపోతుందేమోనని. రెండవది, సరిదిద్దిన తరువాత వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళు బాధపడతారేమో అర్థం చేసుకోకుండా అనేది. మూడవ కారణం, దేవుడు చూసుకుంటాడులే, మనకెందుకు, ఆ పాపం మనకెందుకు అని అనుకుంటారు. కానీ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే సరిదిద్దటం అనేది ఒక సామాజిక ఆధ్యాత్మిక బాధ్యత కూడా. ఓసారి ఓ వ్యక్తి నాతో చెప్పారు, తన పైన బాధ్యత కలిగినటువంటి ఒక స్థానంలో ఉన్న వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించారు అని. ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మనం అలాంటి వాళ్ళని సరిదిద్దకపోతే మన స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు, లేదా ఇది ఒక విచ్చలవిడితనంగా వాళ్ళ జీవితంలో ఒక జీవిత విధానంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానికి మనం కూడా బాధ్యులం అవుతాం. తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం గమనించినప్పుడు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి, దాని ద్వారా వాళ్ళకి ఒక అవకాశం అనేది మనం ఇవ్వలేదు కాబట్టి. కానీ మనం ఇది చేసేటప్పుడు మన స్వార్థం కాకుండా ఆ వ్యక్తి యొక్క రక్షణ కోసం, తన యొక్క తత్వం, తన యొక్క విధానం మారాలి కాబట్టి. రెండవది, 10 మంది యొక్క శ్రేయస్సు కోసం, సంఘం యొక్క క్రమశిక్షణ కోసం మనం ఆలోచించాలి కాబట్టి. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు మన స్వార్థం కోసం, లేదా మన అహం దెబ్బతిందనో, లేదా వాళ్ళకే మనకి మధ్య మనస్పర్ధలేవో ఉన్నాయనో,
ఇలాంటి వాటి కోసం మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళలో తప్పులు వెతుకుతూ ఉంటామో అక్కడ ప్రేమ అనేది లేదు. ప్రేమ లేని విమర్శ తీర్పుతో సమానం. ఇది ఒకవైపు. రెండో వైపు, ఎవరైనా మనల్ని సరిదిద్దినప్పుడు దాన్ని అంగీకరించడానికి వినమ్రత కావాలి. మనం విమర్శించేటప్పుడు, సరిదిద్దేటప్పుడు ప్రేమ, మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, సరిదిద్దినప్పుడు వినమ్రత. ఈ రెండింటిని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో ఇది చాలా లోపిస్తుంది. అయితే ఎవరేం చేసినా కూడా పట్టించుకొని పిరికితనం, స్వార్థం. అందరితో మనం మంచిగా ఉండాలి, ఎవ్వరు మనకు శత్రువులు అవ్వకూడదు అంటే ఎవరిని విమర్శించకూడదు, ఎవరిలో తప్పులు చెప్పకూడదు అని. లేదా రెండో కోవకు చెందిన వాళ్ళు, వీళ్ళు నిరంతర ప్రతిపక్షవాదులు. ఎవరొచ్చినా కూడా అధికారులకి, పైన ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక విమర్శ, తప్పులు వెతుకుతూనే ఉంటారు. వీళ్ళు చేసేటువంటి విమర్శలో ఇసుమంత కూడా ప్రేమ ఉండదు. కొంచెం కూడా 10 మంది మేలు గురించి ఆలోచించరు. మూడో కోవకు చెందిన వాళ్ళు అధికారులు లేదా సంఘ కాపరులు. చిన్న చిన్న సంఘాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పేది ఎవరు? సంఘం వాళ్ళది, వాళ్లే యజమానులు. ఎవరో వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళు చెప్పిందే న్యాయం. అలానే శ్రీ సభలో కూడా విచారణ గురువులు కానీ, లేదా ఉపదేశులు కానీ, సంఘ పెద్దలు కానీ, ఎవరి స్థాయిల్లో వాళ్ళు, ఎవరికి వాళ్ళు అధికారం ఉండి పెత్తనం చెలాయిస్తూ ఎవరూ విమర్శించకూడదు, ఎవరు సరిదిద్దకూడదు అంటే మనం కూడా ఫలించకుండా అలానే ఉండిపోతాం. ఈరోజు దేవుని ఆ కృప కోసం ప్రార్థన చేద్దాం. దేవునిలోనే మనం నివాసం ఏర్పరచుకునే సంఘాలుగా, వ్యక్తులుగా, విశ్వాసులుగా మనం ఉండాలి అని, సరిదిద్దేటప్పుడు ప్రేమ, సరిదిద్దబడినప్పుడు వినమ్రత దేవుడు మనకు ఎల్లప్పుడూ ప్రసాదించాలి అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.